హాయ్ అండి అందరికీ. ఈరోజు మేమైతే వైజాగ్లో ఉన్న తిరుమల తిరుపతి వారి దేవస్థానంకి వచ్చాము, వెంకటేశ్వర స్వామి గుడికి. అండ్ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గుడికి వెళ్ళాలి అని, కానీ ఎప్పుడు వచ్చినా సరే కుదిరేది కాదు. ఈసారి మన్ని బీచ్కి తీసుకెళ్తానంటే లేదు, ఈసారి ఎలా గుడికి తీసుకెళ్ళని చెప్పి వెంటనే బయలుదేరాం. మార్నింగ్ టైమ్స్ ఈ జనాలతో ఎక్కువ బిజీగా ఉంటుందని చెప్పి మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. 2:33 కలా స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి. మేము వెళ్ళిన రోజు అయితే నిజంగా బీభత్సమైన ఎండ ఉంది, అసలు భరించలేనంత ఉంది. అయినా సరే ఇంకా బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదని చెప్పి మేము స్టార్ట్ అయిపోయి అలానే వెళ్ళిపోయాం. మేబీ ఎండలు ఎక్కువ ఉండడం వల్లనేమో ఎక్కువ జనాలు కూడా ఎవరు లేరు, రష్ అనేదే లేదు, చాలా ఖాళీగా అనిపించింది. అండ్ ఇదే శ్రీవారి మెట్ల మార్గం అనమాట. ఈ మెట్లు తిన్నగా పైకి వెళ్తే మనం గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మేమైతే ఎన్ని మెట్లు ఉన్నాయనేది లెక్క పెట్టలేదు, కానీ నా అంచనా ప్రకారం ఒక 300 మెట్లు మాత్రం ఉంటాయి, ఇంకంతకంటే ఎక్కువ కాదు. మా అమ్మాయి లంగావాణితో ఎక్కడానికి చాలా ఇబ్బంది పడింది పాపం. ముందు మనం దేవుడిని దర్శించుకున్నప్పుడు చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతాము, ఎందుకంటే మనకు ఆ మూర్తి అంటే చాలా ఇష్టము. అండ్ ఈ ప్లేస్ని చూసిన తర్వాత కూడా మనం అంతే పీస్ఫుల్గా ఫీల్ అవుతాము. చుట్టుపక్కల ఎక్కడ సరౌండింగ్స్లో అసలు నాయిసీగానే లేదు, చాలా క్లియర్గా మనకి నిజంగా నేచర్కి దగ్గరలో ఉంటాము. మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి దాదాపు ఒక 1.5 hour జర్నీ అయితే పడుతుంది బైక్ మీద. ఇంకా వచ్చిన ఎండలో అని మా మొక్కలన్నీ కూడా మొత్తం వాడిపోయి ఉన్నాయి. మెట్ల నుండి రాలేమో అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా బైక్స్ మీద ఈ రోడ్లో వచ్చేస్తారు డైరెక్ట్గా కింద నుంచి పై వరకు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే నిజంగా వావ్ అనాల్సిందే. పక్కనే బీచ్, అండ్ ఈ పక్కన మనకి ఎంతో ఇష్టమైన మన దేవుడి గుడి వెంకటేశ్వర స్వామి. మనం ఎక్కువగా సాటర్డేస్ ఎక్కువగా కొలుచుకుంటూ ఉంటాము, అలాంటి టైంలో వస్తే ఇంకొంచెం ఎక్కువ బిజీగా ఉంటుంది అనమాట. ప్రతి శనివారం మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నుంచి మనకి ఇక్కడికి లడ్డూలు అనేవి కూడా వస్తాయంట. మాకు తెలియదు ఆ విషయం, నాకైతే ఫస్ట్ తెలుసుంటే నేను ఆ రోజు రావడానికి ట్రై చేసేదాన్ని. ఇంత దూరం వచ్చి దేవుడు ప్రసాదం దొరికితే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము. సో మీలో ఎవరైనా ప్రసాదం కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శనివారం పాటు వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ చాలా మంచిగా మా దర్శనం అయితే అయిపోయింది. మనకి మొబైల్స్ అనేవి ఎలా చెయ్యరు దేవుడు దర్శించుకునేటప్పుడు, సేమ్ మనకి తిరుపతిలో ఉన్న రూల్స్ లాగానే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మన వెహికల్స్ అనేటికి కూడా పార్కింగ్ అనమాట, ఇటు సైడ్ బ్యాక్ సైడ్లో. గుడి ఎక్కడుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఒకటే సింబల్ అక్కడ ఏంటంటే గీతం హాస్పిటల్ ఉంటుంది, గీతం హాస్పిటల్ కాలేజ్ అన్నీ ఉంటాయి కదా అటు సైడ్. అండ్ ఆ రూట్లోనే ఇంక మనకి గుడి కూడా ఉంటుంది అనమాట. స్వామివారిని దర్శించుకొని బయటికి రాగానే మనకి ప్రసాదం ఇస్తారు, పులిహోర. మనకి సేమ్ తిరుపతిలో ఇచ్చినట్టుగానే ఇస్తారు. అండ్ దాని తర్వాత పక్కన ఉన్న పద్మావతి అమ్మవారి గుడిని కూడా మేము దర్శించుకున్నాము. సో ఫోన్స్ అయితే మనతోనే ఉంటాయి, కానీ మనం ఫొటోస్ అవి తీయకుండా స్టాఫ్ వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, సో మనం కూడా ఫొటోస్ తీయకూడదు అక్కడ. అండ్ మళ్ళీ మనకి గుడికి దగ్గరలోనే మనకి కిందనే ఆంజనేయ స్వామి మూర్తి ఉంటారు, ఇంకా ఆంజనేయ స్వామి మూర్తిని కూడా మేము దర్శించుకొని బయలుదేరిపోయాం. మనం ఎక్కువ బిజీ ఉన్న టైమ్స్లో అంటే శనివారం పూట వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు గోవింద గోవింద నామాలు పలుకుంటూ గుడి వరకు వెళ్తూ ఉంటాము. ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది, ఒక డబుల్ ఎనర్జీ ఇస్తుంది మనకి. ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరిపోతున్నాము. నా వెనక మా అమ్మాయి వింత వింత చేష్టలన్నీ చేసుకుంటూ వస్తుంది కింద వరకు. నా లైఫ్లో నేను ఇప్పటికీ తిరుపతికి 2 times మాత్రమే వెళ్ళాను. ఒకటి పెళ్ళైన కొత్తలో, ఇంకొకటి వచ్చేసి మా బాబుకి 1 year అయినప్పుడు పుట్టు వెంట్రుకలు తీయించడం కోసం వెళ్ళాం అనమాట.
ఎక్కువసార్లు వెళ్ళాలి అని ట్రై చేద్దాం అనుకుంటాము, కానీ ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి వెళ్ళలేకుండా ఉండిపోతాము. ఇంకా ఆ దేవుడు మనం పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. అండ్ మనలాంటి వాళ్ళ కోసమే అన్నట్టుగా వైజాగ్లో మనకి దేవస్థానం అయితే ఉన్నది. మనకి ఇంకా అక్కడ వరకు వెళ్ళలేకపోతున్నా మనం బాధపడక్కర్లేదు. అండ్ దగ్గరలోనే ఉంది కాబట్టి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చి దేవుని దర్శించుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో షేర్ చేసి మన వైజాగ్లో ఉన్న మన దేవస్థానాన్ని అయితే చూపించండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.